అందరికీ నమస్కారం అమ్మ. డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక ముఖ్యమైన విషయం అని చెప్పుకోవాలా. అది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజుకు 40,000 మంది డిఎస్సి రాసేలా ఏర్పాట్లు. ఈనాడు అమరావతిలో ముద్రించబడిన అంశం. డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 30 నుంచి అంటే ఇప్పుడు ఎల్లుండి శుక్రవారం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించాలని భావిస్తోంది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కలిపి 20,000 వరకు సిట్టింగ్ సామర్థ్యం ఉంది. రోజుకు 2 సెక్షన్లుగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ లెక్కన రోజుకు 40,000 మంది పరీక్ష రాసేలా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక రోజు 40,000 మంది విద్యార్థులు పరీక్ష రాసేలాగా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వము. ఇందులో జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తారమ్మా. ఈ నెల 30 అంటే మే 30వ తేదీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం పక్క రాష్ట్రాల్లో ఒక పూటకి 20,000 మంది ఎగ్జామ్ రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లా పొద్దున మధ్యాహ్నం 2 పూట్ల ఉంటుంది. అట్లా రోజుకు 40,000 మంది పరీక్ష రాసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్